రెండు చేతులు ఎత్తి చెప్దామా? స్త్రీలు వెనక కూడా బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? మంచిదండి. దేవుని సన్నిధిలో దైవ కృపను బట్టి వాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 30వ కీర్తనల గ్రంథం 30వ కీర్తనల గ్రంథం 4వ వచనం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి, నామమును బట్టి ఆయన్ను స్తుతించండి. ఈ సమయమున ఫ్యాన్ బయట తగ్గించేసి అన్నీ మహోన్నతుడు, మహాగణుడు, సర్వోన్నతుడమైన దేవుని సన్నిధిలో ఉంటున్న దేవుని బిడ్డలారా, ప్రభు నామమును బట్టి అందరం చక్కగా కూర్చుందాం. ఇక ఇంతవరకు మీ హృదయ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయో నాకు తెలియదు. కొద్ది నిమిషాలైనా నీ మనస్సును, నీ తలంపును దేవుని వైపు నిలపాలని ప్రభు పేరిట కోరుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొద్ది నిమిషాలు ప్రభువును స్మరించుకుందాం. యెహోవా భక్తులారా ఆయనను కీర్తించండి. ఎందుకు కీర్తనకారుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన భక్తులు ఎవరు? ఆయన భక్తులు ఎవరు? ఆయన భక్తులు ఎవరు? యేసయ్య భక్తులు ఎవరండి? పుట్టుకతోనే భక్తి నేర్చుకున్నారా? మీరంతా నేర్చుకున్నారు ఎవరైనా? కాదు కదా. ఒకవేళ ఈ మైకు మీకు ఇచ్చి, అయ్యా ఎలాగ దేవుని భక్తిగా నేర్చుకున్నావు అని నేను అడిగితే మీరేం చెప్తారు? మీరు ప్రభువును నమ్మనప్పుడు, దేవుని భక్తిలోనికి, యేసయ్య భక్తిలోనికి రానప్పుడు మీరు ఎలాంటి వారు అంటే మీరేం చెప్తారు? అయ్యా మేము దొంగలం, మేము మోసం చేసేవాళ్ళం, మేము మా జీవితాలు మంచిగా లేవు అని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు. నా జీవితాన్ని నేను గమనించగలిగితే నేను కూడా అలాగే చెప్పేవాడినై ఉంటా. నేను ప్రభువును నమ్మనప్పుడు, ప్రభు నా జీవితంలో, నేను ప్రభువును నమ్మకున్నంత వరకు నా జీవితంలో ఎంతో బలహీనుడను అని నేను చెప్పగలను. ఈరోజు మీరు చెప్పగలరు. అయితే దేవుని ఎలాంటి వారు నమ్ముకుంటారు? ఒకసారి గమనిద్దాం. చాలా జాగ్రత్తగా కొన్ని నిమిషాలు ప్రభును, ఆయన కీర్తించండి. యెహోవా భక్తులారా ఆయన్ను కీర్తించండి అని దేవుడు ఎందుకు చెబుతూ ఉన్నాడు? ఎందుకు కీర్తనకారుడు ఆయనను కీర్తించండి, ఆయన ప్రార్థించండి ఎందుకు అడుగుతూ ఉన్నాడు? అయితే అదే కీర్తనల గ్రంథంలో చదువుకుందాం. కీర్తనల గ్రంథం, అందరూ బైబిల్ ఉన్నవారంతా తెరవండి. కీర్తనల గ్రంథం అందరూ బైబిల్ ఉన్నవారంతా బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 11వ వచనం, అదే అధ్యాయంలోనే. మౌనంగా ఉండకుండానట్లు నేను కీర్తించినట్లు
నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. నిన్ను కీర్తించినట్లుగా. జాగ్రత్తగా గమనిద్దాం అక్కడ మాటలు. బైబిల్ చదువుకుంటూ వెళ్ళడము కాదు కానీ నిన్ను కీర్తించున్నట్లుగా, నిన్ను కీర్తించినట్లుగా. యెహోవా భక్తులారా ఆయన కీర్తించండి, ఆయన్ని కీర్తించండి. దేవా, ఎందుకు నిన్ను కీర్తించాలి? ఎందుకు నిన్ను ప్రార్థించాలి? ఎందుకు అసలు కీర్తించాల్సిన అవసరం ఏముంది? అధ్యాయంలో అంటాడు, అది కీర్తనలో అంటాడు, ఇదిగో నిన్ను కీర్తించున్నట్లు, నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. బిగ్గరగా కొట్టండి. హల్లెలూయా. అంగలార్పు అంటే బాధ, అంగలార్పు అంటే దుఃఖము, అంగలార్పు అంటే వేదన, అంగలార్పు అంటే రోదన. నా బాధను నీవు సంతోషంగా మార్చవని నేను నీ సన్నిధిలో కీర్తిస్తున్నానయ్యా. నా బాధనంతటిని సంతోషంగా మార్చే మనుషుడు లేడని అనుకున్న సమయంలో దేవా, నీ యొద్దకు నేను వచ్చాను. నీ యొద్దకు వచ్చినప్పుడు నేను ఎలాగున్నానో తెలుసా? నేను ఎలాంటి వాడునో తెలుసా? నీ యొద్దకు వచ్చినప్పుడు నా అంగలార్పు అంటే నా దుఃఖము, నా బాధనంతా చాలా ఉంది. అది ఇంత అంతే. నేను ఏమని చెప్పగలను? ఏమని చెప్పగలను? ఏమని చెప్పగలను? 69:33 కీర్తనలు చదవండి. ఏమని చెప్పను? నా అంగలార్పు ఇంత అంతని. యెహోవా, చాలండి. నేను దరిద్రుడనయ్యా, నేను దరిద్రుడనయ్యా. ఈ దరిద్రుడు అంగలారుస్తూ ఉన్నాడు. ఈ దరిద్రుడు తిండికి అంగలారుస్తూ ఉన్నాడు, రోగానికి అంగలారుస్తూ ఉన్నాడు, బాధలకు అంగలారుస్తూ ఉన్నాడు, కన్నీళ్లకు అంగలారుస్తూ ఉన్నాడు, పూట కూడికి అంగలారుస్తూ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే నా జీవితంలో బాధ, అంగలార్పు తప్ప ఇక వేరొకటి లేదు. నా జీవితంలో బాధ, అంగలార్పు తప్ప వేరొకటి లేదు. అందుకని ఈ బాధపడుతున్న వ్యక్తి నీ యొద్దకు వచ్చి నిన్ను కీర్తించినప్పుడు నా అంగలార్పును సంతోషంగా మార్చావే, అందుకు తండ్రి నిన్ను కీర్తిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ దరిద్రుడు మొరపెడితే ఏ ఒక్కడు వినడం లేదు. ఈ దరిద్రుడి బాధ ఏ ఒక్కడు పట్టించుకోలేదు, ఏ ఒక్కడు పట్టించుకోలేదయ్యా. చివరిలో మీకు అర్థమవుతుంది దరిద్రుడి బాధ అంటే. ఈ దరిద్రుడు మొరపెడుతూ ఉన్నాడు. అలాగే 72వ కీర్తన 12వ వచనం. 72వ కీర్తన. ఈ దరిద్రుడు మొరపెట్టినప్పుడు నువ్వు విడిపిస్తూ ఉన్నావు. ఈ దరిద్రుడు మొరపెట్టినప్పుడు విడిపిస్తూ ఉన్నావు. 109:31. ఈ దరిద్రుడు మొరపెట్టినప్పుడు విడిపిస్తూ ఉన్నావు. ఈ దరిద్రుడు ప్రార్థన చేసినప్పుడు వింటూ ఉన్నావు. విమర్శకు లోబరుచు వారిని వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిలిచి ఉన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు దరిద్రుడు మొర ఆలకించేవాడే లేడు, దరిద్రుడు మొర అంగలార్పును తీర్చేవాడే లేడు, వాడిని విడిపించేవాడే లేడు. అయితే నా యేసయ్య దరిద్రుడు ప్రార్థన చేస్తా ఉంటే వాడి కుడి ప్రక్కన వెళ్ళి నిలబెడతా ఉన్నాడు. నాకెవడూ లేడు, నాకున్నదంతా యేసయ్యే అని నీవు అనుకోగలిగితే, ఆయన కీర్తించగలిగితే, ఆయనని
అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఎక్కడ ఉంటాడు? దూరముగా ఉండడు. ఆయన నీ కుడి ప్రక్కనే నిలబడి నీ దరిద్రతలో నుంచి విడిపించడానికి ఆయన నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను కాపాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 102వ కీర్తన 17వ వచనం. 102:17. ఆయన దిక్కులేని దరిద్రుడి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దిక్కులేని వారి ప్రార్థన వైపు. నీవనుకుంటున్నావు దిక్కులేని వాడనని. ఎందు నిమిత్తం ఈ ప్రార్థనలో ఈ వాక్యం ప్రభు చెప్తున్నాడు. నాకెవరు దిక్కు లేదండి. చాలామంది అంటారు, బాధల్లో ఉన్నాము, నిన్నటి దినమందు ప్రార్థన చేస్తా ఉన్నాను, ప్రభా నాకెవరున్నారు నా దిక్కు, మాకెవరు దిక్కులేరు అన్న మాటలు కొన్ని విన్నాను. ఎవరు చెప్పారు నీకు దిక్కులేరని? నీకెవరు చెప్పారు నీకు దిక్కులేరని? కొన్ని కుటుంబాల్లో ప్రార్థన చేస్తా ఉంటే, అయ్యా ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ శ్రమలు నేను బాధలు భరించలేకపోతున్నాను, నాకు ఎవరు దిక్కు? నేను దిక్కు లేనివాడను, నా బ్రతుకు అలాగా మారిపోయింది. ఎవరన్నారు నువ్వు దిక్కు లేదని? నీవు ప్రార్థన చేయగలిగితే మహోన్నతుడు అంటున్నాడు, అయ్యా నీ ప్రార్థన పట్టించుకోలేనివాడు, నిరాకరించి నీ మాట నీ బాధను తృణీకరించే వాళ్ళు ఉంటారు. నేను నిరాకరించే దేవుని కాదు, నీ ప్రార్థన విన్న దేవుని, నేను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి నేను ఆకాశ మహాకాశాలు లేను. నీ బాధను చూచిన వాడు, నీ ప్రార్థన విన్నవాడును ఆకాశ మహాకాశాలు దాటుకొని నీ కుడి ప్రక్కని నేను నిలిచాను. నీ ప్రార్థన నేను వింటూ ఉన్నాను అంటున్నాను. నీ ప్రార్థన నేను వింటూ ఉన్నాను. నిన్ను విడిపించడానికి, నిన్ను కాపాడడానికి. 107వ కీర్తన 41వ వచనం. మరొక మాట చదవండి. 107:41. 107:41. 107వ కీర్తన 41వ వచనం. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను. హల్లెలూయా. వారిని లేవనెత్తెను. మీరు లేవనెత్తడానికి ఎవడు రావాల్సిన అవసరం లేదు. నిన్ను లేవనెత్తడానికి, నీ ప్రార్థన వినడానికి, నీ బాధను పోగొట్టడానికి ఏ ఒక్కడు లేదు. నువ్వు దరిద్రుని నాకు ఎవరు లేని దిక్కు లేని వాడను అని నీ నోట రాకూడదు. కారణం ఏంటి? నీవు యేసయ్య భక్తుడివి. ఆయన భక్తులను ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన దరిద్రులుగా విడిచే దేవుడు కాదు. నీ కుడి ప్రక్కన నిలబడి నిన్ను ధైర్యపరిచి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ కుడి ప్రక్కన నిలబడ్డాడు. ఎవరయ్యా దరిద్రుడు? ఒక మాట చెప్తాను. ఎవరయ్యా దరిద్రుడు? సామెతల గ్రంథం చదువుదాం. సామెతల గ్రంథం 23:21. సామెతల గ్రంథం 23:21. త్రాగుబోతులను, చక్కగా తాగుబోతులు తిండిబోతులని ఉందా? దరిద్రులు. చాలా జాగ్రత్తగా విందాం. తాగుబోతులందరూ, తిండిబోతులు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. ఏమంటారు? తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు వీళ్ళందరూ ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. అయితే తాగుబోతులు, తిరుగుబోతులు వీళ్ళందరూ, తిండిబోతులందరూ వీళ్ళందరూ, ఇలాంటి వారందరూ ఏమవుతారట? దరిద్రులు అవుతారు. ఈ రోజున యేసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, బలహీనులు అందరూ ఉంటారు. ఆయన భక్తులు ఎవరుగా మారారు? దరిద్రుడు ఎలాగా మారాడు? వీడు తాగుతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, తింటూ ఉన్నాడు, కాలక్షేమం గడుపుతూ ఉన్నాడు. వీడు దేవుని దగ్గరికి రానప్పుడు ఎలాగా మారాడు? వీడు నచ్చిన జీవితం, వీడు మెచ్చిన జీవితం వీడిని ఏం చేసింది? దరిద్రునిగా మార్చింది. నీ జీవితంలో నీకు నచ్చినట్లుగా బ్రతికినప్పుడు దరిద్రుడిగా మారావా?
దరిద్రుడిగా మారావా? ఎవడయ్యా దరిద్రుడు? ఎవడయ్యా దరిద్రుడు? తాగుబోతు, తిరుగుబోతు, తిండిపోతు, వీళ్ళందరూ దరిద్రులుగా మారారు. దరిద్రులుగా మారినప్పుడు నా దరిద్రతను పోగొట్టేది ఎవరు? నా దరిద్రతను పోగొట్టేది ఎవరు? నా దరిద్రతను పోగొట్టేది ఎవరు? ఎతికినప్పుడట యేసయ్య వారికి కనపడ్డాడు. హల్లెలూయా. వీరందరికీ యేసయ్య వారికి కనపడ్డాడు. యేసయ్య కనపడితే వారు అన్నారు, మీలాంటి ఎవరు అయ్యా? ఇలాగ తాగుతూ ఉన్నావు, ఇలాగ తిరుగుతూ ఉన్నావు, ఇలాగ తింటూ ఉన్నావు, ఇలాగ బేకారిగా తిరుగుతూ ఉన్నావు, నీ జీవితం అంతా. వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు మంచి వాళ్ళు కాదు, వీళ్ళు ప్రార్థన చేయడానికి యోగ్యులు కాదు, వీళ్ళు పరిచయం చేయడానికి యోగ్యులు కాదు. మంచిదే అన్నా, అక్కలారా, మీరు మంచిదే చెప్తున్న మాట మంచిదే. అయితే మీ రెండు కళ్ళు మూసుకొని మీ కుడి చేయి గుండెల మీద పెట్టుకోనండి. హల్లెలూయా. మీ రెండు కళ్ళు మూసుకొని గుండెల మీద పెట్టుకోనండి. మీరు దేవుని నమ్మనప్పుడు ఎలాంటి అలవాట్లలో ఉన్నారు? దేవుని నమ్మనప్పుడు మీరు ఎలాంటి స్థితి జీవిస్తూ ఉన్నారు? మీరు ఎలాంటి బ్రతుకు బ్రతికారో, ఎలాంటి అలవాట్లు మారారో, ఎలాగ బ్రతికారో. అయితే ఈ రోజున మాత్రం అందరికీ ఏం చెప్తున్నారు? ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభువును ఆశ్రయించిన తర్వాత, ప్రభువును నమ్ముకున్న తర్వాత అందరినీ పేర్లు పెట్టడం ప్రారంభించారు. దరిద్రుడి మొర దేవుడు ఆలకించకపోవచ్చు. దరిద్రుడి మొర, వాడు ఎలా దరిద్రుడయ్యాడంటే తెలిసి తెలియక, వాడి బ్రతుకు ఇలాగ ఉంటుందని తెలియక త్రాగుచున్నవారు, తింటున్నవారు, తిరుగుతున్నవారు, విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, వాళ్ళ జీవితంలో ఏది ఉంటుందంటే దరిద్రత వెంటాడుతుంది. అలాంటి దరిద్రత బిడ్డలు ఎవరి దగ్గరికి వచ్చారంటే యేసయ్య భక్తులుగా మారారు. యేసయ్య భక్తులుగా మారిన తర్వాత ఆయన కీర్తించిన వెంటనే ఇలాంటి దరిద్రుడికి, అంటే ఫలానా సమయంలో తాగిన వారు, తింటూ తిరుగుతున్న వారి ప్రక్కలోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఈ రోజున నీవు ఎలాగ తిరిగావో, ఎలాగ తింటున్నావో, ఎలాగ తిరిగి ఏ బ్రతుకుతూ ఉన్నావో, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆ ప్రభులు వారి నీ ప్రక్కలో నిలవబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర నిలబడడానికి అసహించుకుంటున్నారేమో, నీతో మాట్లాడడానికి అసహించుకుంటున్నారేమో, నీ జీవితం అంటే చీదరించుకుంటున్నారేమో. నువ్వు యేసయ్యకి ఖచ్చితంగా భక్తి చేయగలుగుతున్నావా? ప్రభువును ఖచ్చితంగా ఆరాధించగలుగుతున్నావా? ప్రభువును నిజముగా స్తుతించగలుగుతున్నావా? స్తుతించగలిగితే నీ దరిద్రతను పోగొట్టడానికి, నీ ప్రార్థన నిరాకరించకుండా నిన్ను కాపాడడానికి, నిన్ను విడిపించడానికి, దరిద్రుల చేతుల్లో, సమస్యలో ఉన్న వారి చేతుల్లో నుంచి విడిపించడానికి నా ప్రభే సాక్షాత్తు నీ ప్రార్థన విని నీ సన్నిధిలో నుంచి నీ కుడి ప్రక్క నిలిచాడు కదా. నిలిచిన దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు కదా. ఇటువంటి కాపాడుతున్న యేసయ్యకు ఆయన ఎదుట నువ్వు భక్తి చేస్తూ ఉన్నావా? భక్తిని మరిచిపోయావు. హల్లెలూయా. అలాంటి దేవుడు నీ మాటనే పట్టించుకోకుండా, నిన్నే పట్టించుకోకుండా, నీ ప్రార్థనే పట్టించుకోకుండా నిన్ను అనేకులు నెట్టివేసిన యేసయ్యని కుడి ప్రక్క నిలబడి నిన్ను కాపాడాలని కోరుకుంటున్నాడే. ఇలాంటి దేవుని ఎదుట నువ్వు ఎలా నిలబడుతూ ఉన్నావు? ఎలా జీవిస్తూ ఉన్నావు? అందరూ వారలాంటి వారు, వీళ్ళలాంటి వారు, నీవందరూ చెబుతూనే బ్రతుకుతూ ఉన్నావా? అందరి వైపు వేలెత్తి చూపుతూ ఉన్నావా? వాడు దరిద్రుడు, వీడు మంచివాడు కాదు, వీడు మంచి వాళ్ళు కాదు. ఇకనైనా ఇలాంటి మాటలు మన జీవితంలో ఆపివేసుకుందుముగాక, ఆపివేసుకుందుముగాక. వాళ్ళు దరిద్రులు, వీరు దరిద్రుడని. నీవు దరిద్రుడు అన్న మాత్రాన నా యేసయ్యను దరిద్రుడు అనడు. ప్రజలందరూ మన దరిద్రులు అనవచ్చు, కానీ యేసయ్య దరిద్రుడు పక్షాన నిలబడతాడని నీకు తెలీదు, నాకు తెలీదు. దేవుడు అంటున్నాడు, వాడు దరిద్రుడు కావచ్చు, వాడు నాకు ప్రార్థన చేసేవాడు తాగుబోతు, తిరుగుబోతుగా విచ్చలవిడిగా తిరిగి ఉన్నాడేమో, అవన్నీ మానుకొని నా పక్షాన చేరాడు. నా మందిరంలో చేరిన నాట నుంచి నేను వాడిని పరిశుద్ధపరిచాను. హల్లెలూయా. నేను వాడిని పరిశుద్ధపరిచాను. ఇక వాడు తిరుగుబాతు కాదు, తాగుబాతు కాదు, వాడు మంచివాడు. ఆమె మంచిది. ఇక అయిన తర్వాత కూడా అదే దృష్టితో మనము చూడకూడదు.
ఎంతసేపు 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 వాళ్ళు మంచి వాళ్ళు. ఒక మాట చెప్తాను, ఒక రోజున ఒక భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే భార్య విచ్చలవిడి జీవితం, యథార్థంగా జరిగిన సంఘటన. భర్తకేమో భార్య పైన అపారమైన ప్రేమ కలిగితే ఒక రోజున వారి తల్లి వచ్చి, అరే మీ భార్య మంచిది కాదురా, ఇలా నేను చూశాను, అస్సలు నీ భార్య మంచిది కాదు అంటే ఈ మాటలన్నీ చాటున భార్య వింటా ఉంది. భర్త అంటున్నాడంట, అమ్మా నా భార్య అలాంటిది కాదు, తెలుసు వాడికి మంచిది కాదు అని తెలుసు, కానీ అంటా ఉన్నాడట, నా భార్య అలాంటిది కాదు, నా భార్య మంచిది. నీకేం పిచ్చి పట్టిందా? భార్య పిచ్చి పట్టిందని నీకు? భార్య ఏం చేస్తా ఉన్నా నువ్వు అసలు పట్టించుకునేవి లేదమ్మా, నా భార్య మంచిది, నా భార్య మంచిది. ఓ రోజున వాళ్ళ బంధువులు వచ్చారట, రే నీ వదిలేస్తావా లేదా నీ భార్య అని అంటా ఉంటే భర్త అంటా ఉంటా, లేదు నా భార్య మంచిది, నా భార్య మంచిది, నా ప్రాణం పోయినా నా భార్య మంచిది కాదని నా నోట అనను, నా ప్రాణం ఉన్నంత వరకు నా భార్య మంచిదే అన్న వెంటనే భార్య పరిగెత్తుకొని వచ్చి భర్త కాళ్ళ మీద పడితట. హల్లెలూయా. అరే ఎంతమంది చెప్తా ఉన్నా నా భర్త మంచిదే అంటున్నాడే కానీ చెడ్డది అనడం లేదే. ఇలాంటి భర్తను నేను మోసం చేస్తూ ఉన్నది, ఇలాంటి భర్తను నేను మోసం చేస్తూ ఉన్నది. మంచి అంటా ఉన్నాడు, నేను చెడ్డదాన్ని అయినా కూడా నా భర్త మంచి అంటా ఉన్నాడు. ఇలాంటి భర్తకు నేను మోసం చేయకూడదని ఆనాటి నుంచి తన జీవితం నూతనముగా మార్చబడి మంచి వ్యక్తిగా తన భర్తకు లోబడి బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు మంచి అంటున్నావా? చెడ్డ వాళ్ళు ఇంకా చెడ్డ అని ఇంకా చెడ్డ వైపే నడిపిస్తా ఉన్నావా? ఆమె మంచిది కాదు అంటే మంచిగా మారిన తర్వాత కూడా మంచిది కాదన్నావా? దరిద్రులాగా మారుతాను. మంచిగా మారిన తర్వాత కూడా చాలామంది ఈ రోజున చెడ్డ వాళ్ళగా ఎలాగ మారుతున్నారంటే, మంచిగా మారిన తర్వాత కూడా మంచిదానివి కాదు, మంచివాడివి కాదు, మంచిదానివి కాదు, మంచివాడివి కాదు, ఆ మాటలు అని 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 మనిషి మీద ఒక ముద్ర వేసి మరల పాత జీవితంలోకి నెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎప్పుడు కానీ మనిషి తప్పుల వైపు వెతికి నీవు మంచిదానివి కాదు, మంచివాడివి కాదు అన్నావా, వారు అలాగే మారుతారు. అందుకే నా దేవుడు అందరూ దరిద్రుడు అంటా ఉన్నా యేసయ్య అంటున్నాడు, ఒరే నువ్వు దరిద్రుడు కాదు, నిన్ను అందరూ చేయి విడిచిపెట్టారట, నేను చేయి విడువను. నిన్నందరూ తాగుపోతూ అంటున్నారు అనని, అందరూ తిరిగిపోతారు అనని, అందరూ తిండిపోతారు అనని, అందరూ చేయి విడిచిపెట్టారయ్యా, నేను మాత్రం నేను నమ్ముతున్నాను, నేను నీ ప్రక్కనే ఉంటా, నేను నీ జతనే ఉంటా అని నా ప్రభు దరిద్రుడు ప్రక్షాన నీవు అందరూ చెడ్డవాలన్నా నీవు మంచి అని యేసయ్య నమ్మి నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు. కొట్టు చప్పట్లు యేసయ్యకు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిన్ను చీదరించుకున్న, అందరూ నిన్ను చేయబెట్టినా విడిచిపెట్టినా నా ప్రభు నీ ప్రక్కనే నిలబడ్డాడు. అందుకని ఈరోజున చాలా మంది కూడా అనేకుల మంచి వైపు చూడకుండా చెడ్డ వైపే చూస్తూ ఉన్నారు. అలాగా ప్రభు నేర్పలేదండి. అందరూ దరిద్రుడు అన్నా దేవుడు అంటున్నాడు, నీవు మంచివాడవు, నీ పక్షాన్ని నేను నిలబడతాను అంటున్నాడు. ఎందుకు? ఆయన భక్తులు కాబట్టి. ఆయన భక్తులు మనమందరం చెడ్డ అన్న మన కుటుంబాన్ని, పలానా వ్యక్తిని. యేసయ్య చెడ్డ అనే దేవుడు కాదు, యేసయ్య పలానా వాళ్ళు చెడ్డ అనే దేవుడు కాదు. ఎంత చెడ్డ వాళ్ళనైనా నా యేసయ్య మంచి వాళ్ళుగా మార్చడానికి ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు ఏమంటున్నాయంటే నిన్ను మంచితనంలోనికి నడిపించాలని. కానీ నీ మాటలు ప్రభుని నమ్ముకున్నావే, నీ మాటలు ఒక వ్యక్తిని మంచిగా మారుస్తూ ఉన్నాయా? నీ మాటలు ఒక వ్యక్తిని చెడ్డగా మారుస్తున్నాయా? ఓసారి నువ్వు ఆలోచించుకో. యేసయ్య మాటలకు, యేసయ్య తీర్మానానికి, నీ తీర్మానానికి ఎంత తేడా ఉందో. యేసయ్య దరిద్రుల పక్షాన్ని నిలబడి వాళ్ళను మంచి వాళ్ళుగా మారుస్తూ ఉన్నాడు. కానీ నీవు మంచి వాళ్ళ ప్రక్కన నిలబడి మంచిగా మారుస్తున్నావా? చెడ్డ వాళ్ళ ప్రక్కన నిలబడి చెడ్డగా మారుస్తున్నావు. ఎలా మారుతున్నావు? నీ మాట శైలి ఎలాగుంది? నీ ప్రవర్తన ఎలాగుంది? నీ తీరు ఎలాగుంది? ఒకసారి నీవు ఆలోచించు. యేసయ్య నిన్ను చూచి నిన్ను ఆశీర్వదించి
అనేక దురలవాట్ల నుంచి మంచి వారిగా మార్చాడు యేసయ్య. కానీ కొందరు బిడ్డలు మంచి మాటలు చెప్పకుండా అనేకులు చెడ్డ మాటల ద్వారా వారి చెడ్డ మాటల వైపు నడిపించడానికి మనం మాట్లాడుతున్నాం. యేసయ్య మాటలకు, యేసయ్య సహవాసానికి, మనుషుల మాటలకు, మనుషుల సహవాసానికి చాలా వ్యత్యాసం ఉంది. అందుకే ప్రభు అంటారు, నీ తలంపులు బట్టి మా తలంపులు కాదు, మీ ఆలోచన బట్టి మా ఆలోచనలు కాదు, నీ నడవడిక నా నడవడికే కాదు, నీ తీరు నా తీరు వేరు, నీ మాట తీరు నా మాట తీరు వేరు. సాధ్యమైతే ఒక చెడ్డ అలవాట్లు ఉన్న వారి మంచి మాటల్లోనికి, మంచి మార్గంలో నడవడానికి చేతనైతే ప్రార్థన చేయదుముగాక, చేతనైతే దరిద్రతలో నుంచి విడిపించడానికి సహాయము చేయదుముగాక. యేసయ్యను నమ్ముకున్న బిడ్డలు దేవుని కీర్తించాలి. ఆయన అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ఆయన నీ దుఃఖ దినములను పోగొట్టి సంతోషముగా మార్చే దేవుడు. అయితే ఈ రోజున చాలా మంది యేసయ్యను నమ్ముకున్న తర్వాత అనేకులను పేర్లు పెడుతున్నారు. జాగ్రత్త సుమా, మంచి వాళ్ళు కాదు. ఆ మాట నీవు అనకూడదు. నీవేం చేయాలా? ప్రభా, నా దృష్టికి ఇలా కనపడతా ఉన్నారు, వారి గురించి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను, వారు మంచిగా మారాలి, ఆ దురలవాట్ల నుంచి విడుదల చెందాలి అని ప్రార్థన చేయడానికి నిన్ను భక్తులుగా మార్చాడు. మంచి వాళ్ళుగా మారిన వారిని చెడ్డలోకి నడిపించడానికి కాదు నా యేసయ్య నేను మార్చింది. ఈరోజున చాలా మందికే యెహోవా భక్తులారా, ఆయన కీర్తించండి, ఆయన ప్రార్థన చేయండి. ఎవరిని కొరకు ప్రార్థన చేయమంటే, దరిద్రుల పక్షమున ఆయన ప్రక్కలో నేను నిలబడుతూ ఉన్నాను. మరి మీరు నిలబడుతున్నారా? దరిద్రుడు బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు అంటానే వెళ్ళి వారి ఇంట్లో ప్రార్థన చేస్తా ఉన్నారా? వాడు కష్టంలో ఉన్నాడు, వాడి కన్నీళ్ళలో ఉన్నాడు, వాడిని ప్రక్కన నిలబడుతున్నారా? వాడికి దూరంగా నిలబడుతున్నాడా? వీడు దరిద్రుడు, వీడు ఏమైనా అడుగుతాడేమో, వీరి కుటుంబమే వద్దు నాకు, వీరి పరిచయమే వద్దు నాకు, అసలు వీడి అవసరం లేదు, వీడు దరిద్రుడు, వీడితో సహవాసం చేస్తే నా జీవితం నాశనం అయిపోతుంది అనేటట్లుగా బ్రతుకుతున్నామా? జీవితం ఎలా బ్రతుకుతున్నావండి? అందరికీ మంచిగానే బ్రతుకుతున్నావు, అందరికీ పైకి బాగా బ్రతుకుతున్నావు, అందరూ అలాగే బ్రతుకుతున్నారు. కానీ హృదయ అంతరంగంలో నీ ఆలోచనలు, నీ అలవాట్లు ఎలాగున్నాయో మార్చుకుంటున్నావా? నీవు మార్చుకో, అనేకులు బాగుండాలి. నీ అలవాట్లు, నీ పద్ధతి, నీ తీరు మార్చుకో, అనేకులు బాగుండాలి. నీ తలంపులు, నీ ఊహాన్ని, చెడిపోయిన ఆలోచనలు మార్చుకో, అనేకులు మారాలా. కానీ నీవు మాత్రం అలానే ఉంటావు. నీ కళ్ళకు అందరూ మంచి వాళ్ళగా కానరావాలా, నీవు మాత్రం అనేక పాడైన పనులు చేయవచ్చు. హల్లెలూయా. దరిద్ర పక్షాన్ని నువ్వు నిలబడవు. దరిద్రుని అంటే నచ్చదు, దరిద్రుడు అంటే నీకు గిట్టదు. ఎందుకంటే నీవు మంచి వానివి, నీవు మంచి దానవు, నీవు మంచోనివని నీవే ముద్ర వేసుకున్నావు. దేవుడు ముద్ర వేయాలి, నీవు కాదు. నీవు మంచివాడువో మంచిదానవు నీవు కాదు ముద్ర వేసుకునేది, దేవుడు ముద్ర వేయాలి. దేవుడు ముద్ర వేయాలంటే నువ్వు ఎలా ఉండాలంటే, దరిద్రునయ్యా, నా బాధలు ఉన్నాయా అంటే వారి కుటుంబంలోకి వెళ్ళి ఈ ఉపవాస ప్రార్థనల తర్వాతనైనా ఎవడైనా దరిద్రుడు ఉంటే ఆ దరిద్రుడి పక్షాన దేవుడు నిలబడుతున్నాడు. నీవు నిలబడుతున్నావా? ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసావు, తాగుతూ ఉన్నాడు ఒకడు, వాడి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావా? వాడు మంచివాడు కాదు, వాడు తాగుబోతని వాడి ముద్ర వేసి ఇంకా తాగుబోతుగా మారుస్తున్నావా? నీ ప్రార్థన ద్వారా ఒకడు మంచిగా మారుతున్నాడు, నీ మాట ద్వారా చెడ్డగా మారుతున్నారా? ఒకసారి నీవు ఆలోచించగలిగితే ప్రభు అంటున్నాడు, కీర్తనల గ్రంథం 30:11 మరొకసారి చదువుదాం. 30:11 నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా. ఇప్పుడు తాగుడుబోతు తన జీవితాన్ని సంతోషముగా మార్చాడు యేసయ్య. ఈరోజు తాగుతున్న వాళ్ళు ఎందరో, తిరుగుతున్న వారు ఎందరో యేసయ్యను నమ్ముకున్న తర్వాత చక్కటి ఇల్లు, చక్కటి కుటుంబంగా మార్చుకున్న వాళ్ళు లేరంటారా? వాడి చెలవాట్లన్నీ తీసుకొచ్చుకొని, వాడి దురలవాట్లన్నీ తీసేసుకోవడానికి గల కారణం ఏంటి? యేసయ్య వాడి పక్షాన్ని నిలబడ్డాడు, కుడి ప్రక్క నిలబడ్డాడు, వాడి ధైర్యపరుస్తాడు, వాడి అలవాట్ల నుంచి మారుస్తున్నాడు, వాడి అలవాట్ల నుంచి చెడ్డ అలవాట్ల నుంచి చక్కగా మార్చి మంచి మార్గంలో నిలబెట్టాడు. కానీ ఇప్పుడు మీ ప్రక్కలో నిలబడిన నీవు ఏం చేస్తా ఉన్నావు? మీ కుటుంబాల ప్రక్కలో ఉన్నారు, మీరు ఏం చేస్తా ఉన్నారు? యేసయ్య వారి పక్షాన్ని నిలబడి వారి మంచిగా మార్చి వారి బాధలను తొలగించి నాట్యముగా మార్చాడు. కానీ మీరేం చేస్తూ ఉన్నారు?
ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత బాధలు కలిగిన వారిని ఇంకా బాధ పెడుతున్నారా? శ్రమ కలిగిన వారిని ఇంకా శ్రమ పెడుతున్నారా? పాపం చేసిన వాడిని ఇంకా పాపంలోకి నెడతా ఉన్నారా? ఎప్పుడో చేసి ఉంటారండి, ఏదో నీకు తెలిసింటది, అదే పట్టుకొని 4 సంవత్సరాల తర్వాత అదే మాటే, 3 సంవత్సరాల తర్వాత అదే మాటే. దేవుడు అలాగ నేర్పలేదు మనకు. కాస్తంత ఇప్పుడే 40 రోజులు ఉపవాస ప్రార్థన కాస్తంత మారండి. మార్పు చెంది అనేకులను కీర్తించడానికి ఆయన భక్తులుగా మారారు. యేసయ్యే దరిద్రుల పక్షాన నిలబడ్డాడు. మరి మీరు ఎలాగ నిలబడుతున్నారు? నీతిమంతుల పక్షాన నిలబడుతున్నారా? మంచి వాళ్ళ పక్షాన నిలబడుతున్నారా? నా అంగలార్పను దావినట్టున్నాడు, నేను నాట్యముగా మారుస్తా. ఒక వ్యక్తి అంగలార్పిస్తూ ఉన్నాడు, అయ్యా నా కుమారుడు మంచివాడు కాదు, నా కుమారుడు మంచివాడు కాదు. కుమారుడిని బాగా చక్కగా పెంచాం, చక్కగా పెంచాడు కుమారులను. ఒకడు చచ్చాడు, ఒకడు బాధపడు సంతోషపడుతున్నాడు. అయ్యో వీడిని చంపానే మా నాన్న ఏమంటాడని వీడు తిరిగి వేరొక రాజ్యంలో బతుకుతున్నాడు. అతని పేరు అబీషాలోము. హల్లెలూయా. అతని పేరు అబీషాలోము. దావీదు కుమారుడు అమ్నోను చంపాడు. చంపి వేరొక రాజ్యంలో కాపురం ఉన్నాడు. తండ్రి అంగలారుస్తూ ఉన్నాడు, తండ్రి అంగలారుస్తున్నాడు. అయ్యో నా కుమారుడా, ఒకడిని చంపావు, వాడు నాకు దూరం అయ్యాడు. అయినా నువ్వు ఉన్నవాడివి నా దగ్గర లేకుండా నీవు కూడా దూరం అయ్యావా? ఎంతో ఏడుస్తున్నారు. ఈ రోజున అంగలార్పు బిడ్డల గురించి అనేకులు అంగలారుస్తున్నారు.